ఫ్రై దమ్ము చికెన్ పీస్ అలా పెట్టి ఆహా దమ్ బిర్యానీ అన్నారు. చింతపండు రైస్ లా ఉంది. ఎగ్ చికెన్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చూపించరా 30 కౌంట్ 40 కౌంట్ ఏదో వీడియో చూసాను. నీ వల్ల 45 నిమిషాలు వేస్ట్ అయిపోయింది మాకు. వలీగాడు బషీర్ గాడు ఎవరో అమ్మాయిని కలవడానికి వెళ్ళాలి. ఓవరాల్ గా ఏమనిపించింది అంటే ముందు ట్రంప్ గారిని ఆ ఇరాన్ వాడిని వేసేయాలనిపించింది. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే నిద్ర లేసాం. టైం వచ్చేసరికి పొద్దున్న 8:15 అవుతుంది. రాజమండ్రి స్టార్ట్ అవుతున్నాం. యాజ్ యూజువల్ మన షాప్ కొన్ని కొనాల్సినవి ఉన్నాయి. జాడీలు ఇంకా చాలా వస్తువులు కొనాలి. అవన్నీ తీసుకుని వద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో రీచ్ అయిపోయాం. రావడం డైరెక్ట్ జాడీల దగ్గరకు వచ్చాం. బషీర్ బాయ్ కూడా వచ్చాడు. బషీర్ బాయ్ ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. 30 కౌంట్ 40 కౌంట్ ఏదో వీడియో చూసాను. మనసు అప్పుడే వచ్చేసాను. మొత్తానికి జాడీలు అయితే సెట్ చేసాం. ఈ మట్టి అయి చూసి ఎలా ఉంటాయి అనుకోకండి. ఇది మొత్తం క్లీన్ చేయాలి. మనం ఫస్ట్ ఎక్కడికైతే వచ్చాం షాప్ దగ్గర అక్కడే తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు అన్ని సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతే ఇక్కడ నుంచి వెళ్ళి పంపించేస్తారనమాట. చూడరా సెలెక్ట్ చేయండి త్వరగా. ఆకలి చేస్తుందిరా బషీరు. నాకు టైం చూడరా ఎంత అయిందో. 12:30 తెలుసా? గబగబా పరిగెట్టుకుని వచ్చింది. మీరు 35 అయినా గబగబా పరిగెట్టుకుంటూ వస్తే నువ్వు 11:30కి వచ్చావంటే మీకు తినేసి వస్తే ఇంకా సాయంత్రం వచ్చేవాడు. నీ వల్ల 45 నిమిషాలు వేస్ట్ అయిపోయింది మాకు. చూపించరా అమ్మయ్యా బ్లాక్ వేసామంటే ఇద్దరం ఈరోజు ఫైనల్లీ జాడీలు అయితే కొనేసాం. ఇంకో పని అయిపోయింది. నిన్న ఎన్ని పనులు చేసాం తెలుసా మేము? నిన్న చాలా పనులు అయిపోయినాయి. నిన్న ఈ రోజు జాడీలు అయిపోయింది. రాజమండ్రి ఇంకా చిన్న పనులు ఉన్నాయి. ముందు తినడానికి వెళ్ళాలరా. మంచిది ఏమన్నా చెప్పరా. పక్కనే కాకినాడలో ఉంటావు. రాజమండ్రిలో మంచి ఏముంటాయో తెలియదు నీకు. వెళ్దాం అక్కడికి. ఆడు వద్దంటున్నాడు వెళ్దాం అంటే దేనికో దానికి వెళ్దాం గైస్. ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఫైనల్లీ వివేక్ బిర్యానీ దగ్గరకు వచ్చాం. చాలా ఫేమస్ రాజమండ్రిలో. కానీ నేను ఇప్పుడు దాకా తినలేదు. ఈ రోజు తిందాం. బయటకు కనబడగానే పాపం గ్యాస్ కొరత కదా అందరికి కట్టె పొయ్యిల మీద పెట్టారు. ఈ పొయ్యి నేను చాలా వీడియోలో చూసాను కానీ ఇదే డైరెక్ట్ చూడటం. అందరూ పొయ్యి కింద ఫ్యాన్ త్వరగా కాలిపోతాయి కదా కర్రలప్పుడు. మంట ఎక్కువ వస్తుంది, పొగ తక్కువ వస్తుంది. అది ఉండడం వల్ల వీడికి నువ్వు ఆర్టీసీ అనుకుంటా కదా. వంటలు మేస్త్రా? ఆర్టీసీలో వంటలు మేస్త్రి కదా. చిల్లీ చికెన్ ఆర్ఆర్ చికెన్ అంటున్నాడు వీడు. పొయ్యిలు లేవన్నా. మరి ఇప్పుడు ఏమున్నాయండి? దమ్ము ఫ్రై పీసు చికెన్ ఫ్రైడ్ రైస్ మొగలై 4 ఇచ్చండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా 4 ఒక్కొక్క ప్లేట్ ఇచ్చాను. ఫ్రై పీస్, ఒక దమ్ము, ఒక మొగలాయ్, ఒక చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఫ్రైడ్ రైస్ మొగలాయ్ ఒకటి, దమ్ము ఒకటి, ఫ్రై ఒకటి. చికెన్ దమ్ అండి, చికెన్ ఫ్రై అండి, ఫ్రైడ్ రైస్ అండి, మొగలాయ్ అండి. 4 ఓకే రైట్ అండి. చాలా ఏమండి? ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి, మొగలాయ్ ఒకటి, దమ్ ఒకటి, ఫ్రైడ్ రైస్ ఒకటి. అయితే ఫుల్ మాస్ అనమాట. ఏసీ ఉంది కానీ అంత మంది జనంలో ఏసీ పని చేస్తుంది రా. యాక్చువల్ గా అరే మిత్సుబిషి ఎలక్ట్రిక్ మనం కూడా అయితే మంది కూడా పని చేద్దామండి. అది మొత్తం గ్లాసు. ఆ గ్లాసు బొక్కల్లో నుంచి గాలి వేడి వచ్చేస్తుంది. దానికేమో ఓపెన్. ఇంకా ఒకటే ఏసీ. మళ్ళీ అది ఆన్ లో లేనట్టుందిరా. మన ఆఫీస్ లో ఎంత ఉంటుందా? ఇంకా చాలా సన్నం. మన దానికి సరిపోతుంది. అయితే ఇక్కడ మామూలుగా అయితే చిల్లీ చికెన్, ఆర్ఆర్ చికెన్, చికెన్ 355, చికెన్ లాలీపాప్, చికెన్ మంచూరియా, హాంకాంగ్ చికెన్ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అన్ని 250. గ్యాస్ లేకపోవడం వల్ల ఏ ఐటమ్ అయినా 250 రూపీసే. కళ్ళు మండుతున్నాయి. ఎందుకైనా పొగ వల్ల. ఫ్రై దమ్ములో వచ్చేసరికి మళ్ళీ ఫ్రై గ్రేవీ వేసారు. ఇందులో వచ్చేసరికి ఫుల్ బాబాయ్ నోరు ఊరిపోతుంది నాకైతే. ఇప్పుడు తినేయాలనిపిస్తుంది. పగిలిపోతుంది ఫస్ట్ టేస్ట్. మా వాడికి పొగ వచ్చేసి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అదే కళ్ళు పెట్టాడు. ఫస్ట్ రైస్ టేస్ట్ చూద్దాం. అసలు వివేక్ అంటేనే పలావ్ చాలా ఫేమస్. తీసుకోవాలి ఎంత స్మూత్ గా ఉందో రైస్. ఒకటే చెప్పాను రైస్ మళ్ళీ ఎక్కువైపోద్ది కదా. ఎలా ఉంది? చాలా బాగుందిరా. ఏం మెత్తగా ఉందేంటి రైస్. వెళ్ళిపోతుంది అలాగా. సూపర్ ఉందా? అరే మనం చికెన్ కూడా తినేస్తున్నాం మర్చిపోయి. నెక్స్ట్ గ్రేవీ ఉంది కదా. ఆ గ్రేవీ అలా రైస్ లో కలిపి చికెన్ పీస్ అలా పెట్టి ఆహా ఇలా టేస్ట్ చూద్దాం.
తిను బాగుంది. కాకపోతే నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను రా. అంటే రైస్ చాలా బాగుంది, ఆ ఫ్రైకి వచ్చేసరికి నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. నీకు ఒకటి చెప్పనా, రోజు ఆయన చేసేవాడు ఈ రోజు ఆయన చేయలేదు అనుకుంటా. అవునా? 100% ఇలా ఉండదా? అసలు సమస్య లేదు. ఆయన చేసిన ఫ్రై అయితే వేరు. మరి ఇది ఎవరో ఆయన అసిస్టెంట్ ఎవరు చేసి ఉంటారు. ఇది నచ్చిందంట ఫ్రై. బాగానే ఉంది కానీ ఇంకా బాగుంటది. అదే అంటున్నాను. అదే ఓకే, అదే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు ఫ్రై బాగా ఏగన్ ముక్క కూడా తిన్నాను, కరకరలాడుతూ భలే ఉంది. అరే ఇందులో ఈ లివర్ పీసులు కూడా వేసారా ఫ్రైలోనే? కానీ తినొచ్చు, కానీ నువ్వు ఇంత ముందు ఇంకా బాగుంది అంటున్నావు చూసావా, అక్కడ నాకు ఇదైంది. నెక్స్ట్ వచ్చేసరికి దమ్ పీస్ బిర్యానీ. ఇందులో వచ్చేసరికి ఇలాగా ఫ్రై గ్రేవీ వేసారు. ముక్కలు 1 2 ముక్కలు. రేట్లు బిల్ వచ్చాక చెప్తాను. ఫస్ట్ రైస్ టేస్ట్ చూద్దాం. గైస్, దమ్ బిర్యానీ అన్నారు, చింతపండు రైస్ లా ఉంది. మొక్క చూద్దాం. అదేంటిది? అదే అర్థం కాలేదు నాకు. ముక్క బాగుంది, ముక్క ఫ్లేవర్ ఉంది, రైస్ వచ్చేసరికి వెరైటీగా ఉంది. నేను అందుకే తినే ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, నువ్వు తింటే చెప్తామని. అలా ఉందండి. గ్రేవీ కలుపుదాం. గ్రేవీ వేసారు కదా. అసలు ఎన్ని కలిపినా రైస్ అలా ఉన్నప్పుడు ఏది సెట్ అవ్వదు. అందరూ బాగాలేదు, దమ్మ బాల. పెరిగేసుకుని పెరుగులాగేది దమ్ము బాల. నిజంగా ఫ్రై మాత్రం బాగుంది. చింతపండు కొంచెం నిమ్మకాయ చింతపండు సంథింగ్ ఏదో పొలట పెరుగు అనుకుంటా, కానీ దంపేసి బాగుంది. మళ్ళీ దమ్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ ఫ్రైడ్ రైస్. క్వాంటిటీ అయితే కాదు కొట్టించుకోకండి, ఎవరో ఒకటి చెప్పండి రా బాబు. క్వాంటిటీ చాలా ఎక్కువ ఇచ్చారు. చూడడానికి ఇంటి దగ్గర బల్ల దగ్గర ఉండే ఫ్రైడ్ రైస్ లాగా ఉంది. బాస్మతి రైస్, కానీ చికెన్ బాగుంది. చికెన్ బాగుంది. ఎగ్ చికెన్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. క్వాంటిటీ అయితే ఈజీగా ఇద్దరు తినేచ్చు. కరివేపాక బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. కానీ టార్చర్ కనబడుతుంది ఆ పొగకి. కళ్ళు మంటలు వచ్చేసి అసలు తినలేకపోతున్నాం. అసలు కళ్ళు మండిపోతున్నాయి, ఎర్రగా అయిపోయినాయి కళ్ళు. అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. కాదు వెనకంతా పొగే. ఫ్యాన్ అంటే పొగ రాదన్న పొగ వస్తుందండి, మంట రావట్లేదు మాకు. అలాగే ఉంది పరిస్థితి. పొయ్య మనం కొనకుండా మంచి పని చేసాం. ఫ్రైడ్ రైస్ అయితే సూపర్. ఏం చేస్తాం ఈ రోజుకి? కళ్ళు మండిపోతున్నాయి. కంట్లోంచి ఇదే రెస్టారెంట్ మనది అనుకో, అలా పొగ లోపలికి వెళ్ళిపోయింది అనుకో, కంగారు పడిపోతాం. కాళ్ళు తొక్కేసుకుంటావు, రే పగిలిపోతుంది, పట్టించుకునే కూడా లేడరా. అలా కాదు, వీళ్ళిద్దరూ కొట్టేసుకుంటారు ఆ పొక్క. ఇదిగోండి, ఇది మొగలై బిర్యానీ. క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు, చాలా అంటే చాలా ఎక్కువ. నా డైలాగ్ అది. చూడడానికి కూడా బాగుంది, టేస్ట్ ఎలా వచ్చింది ఏంటో చూద్దాం. మొగలై బిర్యానీ టేస్ట్ చూస్తున్నాం. చెప్పు, నువ్వు చెప్పు, నేనేం చెప్తా తినేసి కాపీ కొట్టేద్దామని. బాబాయ్ ఎలా ఉంది? నీకు ఎలా ఉంది? మసాలా రైస్ తింటున్నట్టు పర్లేదు, బాగానే ఉంది. అంటే మీరు అన్నయ్య అన్ని ఉన్నాయి, మరి ఇక తినలేమరా, నోటి దగ్గర పెట్టుకోలేము అన్నట్లేవు. ఇప్పుడు మేము 4 గంటల ఫస్ట్ టాప్ 1 ఏంటి? ఫ్రై పీస్. టాప్ 2 ఫ్రైడ్ రైస్. టాప్ 3 ఇది టాప్ 4 బిర్యానీ. ఏదో కొంచెం మసాలా ఎక్కువైంది ఇందులో. మామూలుగా ఒక ప్లేట్ ఇది చచ్చిపోతాడు. కళ్ళు మండిపోతున్నాయి అసలు, కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయిరా. బయట మొత్తం బాబు, అసలు బయట మొత్తం ఏమో పార్సిల్, ఇదంతా పార్సిల్, లోపలేమో బిర్యానీ. ఇక్కడ మంట పెట్టడం వల్ల విపరీతమైన పొగ వచ్చేసి ఫస్ట్ టైం ఏడుస్తూ బిర్యానీ తిన్నా. చెప్పాను ఆయన చేయలే. ఇప్పుడే తినేసి బయటకు వచ్చాం. అరే ఆయనతో మాట్లాడాను. ఎవరితో? వివేక్ గారితో మాట్లాడాను. ఆ పొయ్యి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారంట, గ్యాస్ దొరక్క చాలా అంటే చాలా సఫర్ అయిపోతున్నారంట ఆయన. దాని వల్ల ఫైర్ వల్ల అన్ని సరిగ్గా కుక్ అవ్వకపోవడం. అంటే ఫ్రై వేరే వాళ్ళు ఎవరు చేశారని చెప్పాను కదా, కాదు ఈయనే చేశారంట. కాకపోతే అది కూడా చాలా బాగుంది, కానీ ఇంకా టాప్ గా ఉంటది గ్యాస్ మీద చేస్తే. కానీ అక్కడ మనం లోపల కూర్చుంటే అలా ఉందంటే, అక్కడ వాళ్ళు తయారు చేసే వాళ్ళు, పార్సిల్ వాళ్ళు, వాళ్ళ పాపం ఇంకెంత. చెప్పు నీకు ఓవరాల్ గా ఏమనిపించింది అంటే, ముందు ట్రంప్ గారిని ఆ ఇరాన్ వాడిని వేసేయాలనిపించింది. ఎందుకంటే వాళ్ళ వల్లే కదా ఇదంతా. ఓవరాల్ గా అయితే బాగుందిరా. నాకు పలావ్ చాలా బాగా, ఫ్రై పీస్ అదే ఫేమస్ ఫ్రై పీస్ అయితే. వివేక్ నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది, దమ్ము దెబ్బేసింది. మొగలై కూడా బాగుంది, కానీ మొత్తానికి ఇదే ఎఫెక్ట్. దీని వల్లే ఆ పొయ్యిలు సెట్ అవ్వకి ఎఫెక్ట్. కానీ క్వాంటిటీ అమ్మాయి అంత క్వాంటిటీ ఇచ్చేస్తే అలాగే ఎలారా బాబు. అసలు మనం 4 చెప్పాము, 4 ఎంత అయిందిరా? 690 అయింది. ఆ రేటు బిల్లు తెమ్మని తెచ్చావా? అదిరా ఏమన్నా అంటే అన్నాను అంటావు. లేదురా ఇచ్చారు, ఇస్తారు, తెమ్మని కూడా చెప్పాను నీకు. ఓకే నేను చెప్పిన రేట్లు మీరేం అనకండి కేసు, నన్ను సాగు పడతాడు. బిల్లు ఇచ్చారు 690 అయింది. 20 రూపాయలు వాటర్ బాటిల్ 710 రూపాయలు తీసుకున్నారు. అగో 10 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి నాకు 300 చిల్లర ఇచ్చారు. 1000కి ఇక 300 ఇచ్చారు. కానీ ఏం చేస్తాం, 700కి 4 ప్లేట్లు అంటే సూపర్ కదా. సూపర్ కదా. 5 తిన్నాం హ్యాపీ. ఇంకా చాలా వదిలేసి తినలేక క్వాంటిటీకి. ఇప్పుడే రాజమండ్రిలో ఉన్న ప్రసాద్ ఆదిత్య మాల్కి వచ్చాం. రాజమండ్రిలో ఫస్ట్ మాల్ అంట, చాలా బాగుంది మాల్. చూడగానే ఒకసారిగా నాకు హైదరాబాద్ గుర్తొచ్చింది.
ఏంది ఏఎంబీలు ఇవన్నీ ఫస్ట్ మాల్ అన్నావు కదా నాకైతే తెలియదు వాళ్ళు అమ్మేసి నువ్వే అన్నావు ఫస్ట్ మాల్ అని నేనైతే ఇదే ఫస్ట్ మాల్ అనుకుంటున్నాను రాజమండ్రి రాజమండ్రిలో ఒకవేళ ఇది ఫస్ట్ మాల్ కాకపోతే బసిరి గారిని వేసుకోండి లిఫ్ట్ ఎదురు కుకీ మ్యాన్ దగ్గరికి వెళ్తే స్మెల్ రావట్లేదండి మన ఏం కుకీ మ్యాన్ స్మెల్ రావట్లేదు అసలు వెళ్ళి చెప్పాలి స్ప్రే ఏమన్నా కొన్ని బిస్కెట్లు స్ప్రే ఆంటీ స్మెల్ రావట్లేదు ఆంటీ అంటే అయితే మాల్ మొత్తం తిరిగేసి చిన్నగా షాపింగ్ చేసుకుని ఇక్కడ నుంచి రూమ్ స్టార్ట్ అవుతున్నాం అనమాట ఈ రోజు స్టే ఇక్కడే ఈ రోజు పనులు అయితే అయిపోయినాయి మళ్ళీ రేపొద్దున ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ చూసుకుని రేపు ఇంటికి స్టార్ట్ అవుతాను ఈ వ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తాను చేసి చేసి ఈ వ్లాగ్ అయితే ఎక్కడ ఎందుకంటే వలీగాడు బషీర్ గాడు ఎవరో అమ్మాయిని కలవడానికి వెళ్ళాలంట కలవడానికి వెళ్తారంట అక్కడ మళ్ళీ వీడియో తీయడానికి అవ్వదు కదా అని ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక బ్లాగ్లో కలుద్దాం అనుకుంటాను మరి జై హింద్